టాలీవుడ్ థియేటర్స్ లో ఓవైపు ఓపెన్ హైమర్ అంటూ హాలీవుడ్ అటాక్ చేస్తోంది. మరోవైపు లో బడ్జెట్ మూవీల సందడి పెరిగింది. అలా ఈ వారం అన్నపూర్ణ ఫోటో స్టూడియోతో హర్ మూవీతో పాటు మరో పావు డజన్ సినిమాలు పోటీ పడ్డాయి. ఇంతకీ ఈ మొత్తం సినిమాల్లో ఏది గట్టెక్కింది, ఏది గాడి తప్పింది? హ్యావ్ ఎ లుక్. 30 Vids 21 అంటూ యూట్యూబ్ లో ఫోకస్ అయిన చైతన్య రావుతో కలిసి లావణ్య, మిహిరా అండ్ కో చేసిన ప్రయోగం అన్నపూర్ణ ఫోటో స్టూడియో 80s బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ ప్రెజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తోంది. అన్నపూర్ణ ఫోటో స్టూడియో అంటూ 80s లోకి తీసుకువెళ్తుంది ఈ మూవీ. ఓ ఫోటో స్టూడియో నడిపే వ్యక్తి ఏజ్ బార్ స్టేజ్ లో ప్రేమలో పడ్డం, అమ్మాయి ఒప్పుకున్న జాతకాలు పంచివ్వటం, తర్వాత హత్య కేసు, ఇలా ఎన్నో మలుపులతో ఆ జంట కలిసిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ మూవీ స్టోరీ లైన్. అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో ప్రతి ఫ్రేమ్ పాతకాలంలోకి తీసుకువెళ్తుంది. చైతన్యరావు అండ్ కో బానే నటించినా మెలో డ్రామా ఎక్కువ ఉండటం, మరీ పాతకాలంలోకి తీసుకువెళ్లేందుకు ఆ కాలంలో వచ్చే సినిమాలనే ఇమిటేట్ చేయటం మీద మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ వారం వచ్చిన మరో మూవీ హర్ కూడా ఈ వీక్ థియేటర్స్ లో ఎక్కిస్తోంది. వరుస హత్యల కేసు పరిష్కరించే ఏసీపీ అయిన హీరోయిన్ కి ఎదురైన సవాళ్లు, కేసును ఛేదించేందుకు తను ఎంచుకున్న మార్గం, సింపుల్ గా ఇదే మూవీ స్టోరీ లైన్. హిట్ మూవీ ప్యాటర్న్ ని ఫాలో అయి తీశారన్నట్టుంది. ఇక దర్శకుడి పనితనం విషయానికి వస్తే కొండంత రాగం తీసి కూని రాగంగా మార్చినట్టు తేలిపోయే ట్విస్టులు, సోసోగా సాగే ఇన్వెస్టిగేషన్ అంటూ టాక్ షాక్ ఇస్తోంది. ఈ వారం హత్య, జిలేబీ, కాజల్, కార్తిక అంటూ మరో 3 సినిమాలు కూడా థియేటర్స్ మీద దండెత్తాయి. వీటిలో హత్యకి కాస్త బెటర్ టాకే వస్తోంది. జిలేబీ, కాజల్, కార్తిక వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియనంతగా టాక్ కూడా కిక్ ఇవ్వకుండా ఉంది.